వెల్కమ్ టు ఏపీ19 న్యూస్. సీఎం వైఎస్ జగన్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని దెందులూరులో జరిగే సిద్ధం సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభకు 50 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు రానున్నారు. కాగా ఈ సభకు 3 ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. మైలవరంకు చెందిన వసంత కృష్ణప్రసాద్, జగ్గంపేటకు చెందిన జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడుకు చెందిన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ పరిధిలోని మైలవరంలో కాల్మనీ వేధింపులకు నాగబాబు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట మహాలక్ష్మి తమకు డబ్బు అప్పుగా ఇచ్చిందని, తిరిగి చెల్లించిన తన అనుచరులతో భయపడుతోందని బాధితుడి భార్య రజని మీడియాకు తెలిపారు. బలవంతంగా తమ ఇల్లు రాయించుకున్నారని వాపోయారు. మహాలక్ష్మి అన్న షేక్ నర్సరీ వాళ్ళు ఇద్దరు కలిసి మేము అమౌంట్ 4 లక్షలు తీసుకున్న మాట అయితే వాస్తవం, కానీ 3 లక్షలు ఇచ్చేసాము. 3 లక్షల రూపాయలు అయితే బాకీ ఉంది, కానీ ఇప్పుడు ఆ బాకీ తాలూకా అమౌంట్ కడతారా లేదా? మా ఆయన లేని సమయంలో నన్ను వేరే వాళ్ళ డాక్యుమెంట్ రైటర్ దగ్గర అగ్రిమెంట్ రాయించుకొని వచ్చి నాతో డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టించుకొని ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఇల్లు నన్ను ఖాళీ చేసేసేయమంటున్నారు. ఆ విషయం తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి మా హస్బెండ్ గారికి ఆ విషయం తెలిసి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారండి. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని, ఖాళీ చేసేయమని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఈ పరిస్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఫోన్ చేసేసి మా డబ్బులు ఇస్తారా లేదా, ఇస్తారా ఎవరా అని చెప్పి వాళ్ళిద్దరు ప్రెజర్ చేస్తున్నారు. 4 తీసుకొని వస్తాం ఆఫీస్ కాడికి గొడవ చేస్తున్నారు. సార్ మీరే పోలీసులు ఎవరైనా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు. ఇంటర్ థియరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లాలో పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆమె అధికారులతో శుక్రవారం సమీక్షించారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాలు గుర్తించామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లీలా అనే యువతి అదృశ్యమైంది. జనవరి నెల 31వ తేదీన డాబా కోట్లు ఇంటి వద్ద నుంచి అర్ధరాత్రి ఓ యువకుడితో బైక్పై వెళ్లటం గుర్తించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన ఇంటి వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపారు. ఈ విషయంపై అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. కేసుపై పురోగతి లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ ప్రశాంతి నగర్ ఏరియాలో శుక్రవారం గడప గడప కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరులో జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. జగన్ పథకాలు ప్రతి పేదవానికి అందుతున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకున్నది ఒక వైసీపీ పార్టీయే అని అన్నారు. ఏదైతే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న మా ముఖ్యమంత్రి గారు సిద్ధం అనే కార్యక్రమాన్ని రేపు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా వేల మంది మేము ఆ కార్యక్రమానికి వెళ్తున్నాం. ఎందుకంటే పాత ఈస్ట్ గోదావరి, పాత వెస్ట్ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా దెందులూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వేల మందితో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేము అందరం కూడా వెళ్ళి ఆ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకి శంఖారావం పూరిస్తారో వాటన్నిటికీ కూడా మద్దతు ఇచ్చే విధంగా మేము అందరం కూడా వెళ్తున్నాం. మా కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి వెళ్తామని చెప్పని మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటాం. గణపవరం మండలం పిప్పర గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. వైసీపీ నాయకులు శ్రీ కాకర శ్యామ్ సుందర్సన్ కార్యకర్తలకు రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి జగనన్నను సీఎం చేయడానికి, మన వాసనను గెలిపించడానికి కార్యకర్తలందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రీతం శాసనసభ్యులు మన వాసన్న గారికి మనం అందరూ కూడా సైనికులుగా పనిచేయాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. మనందరం కూడా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై వైసీపీ నేత దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ గద్దె ఒక అసమర్థుడని అన్నారు. గద్దె లాంటి అసమర్థ ఎమ్మెల్యేని
ఎప్పుడూ చూడలేదని ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజానికం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామోహన్ ఒక అసమర్థతని గుర్తించి రేపు 2024లో ఈరోజు మేము గుర్తిస్తాం కాదు, నెల రోజుల క్రితం గారా వాళ్ళతో పాటు ఉన్న ఎంపీ కేశినేని నాని గారు నేను చూసిన ఎమ్మెల్యేలో గద్దె రామ్మోహన్ అంత అసమర్థత ఎమ్మెల్యే నేను ఎవరిని చూడలేదని చెప్పని స్వయాన ఎంపీ గారే స్టేట్మెంట్ ఇస్తాం గారు జరిగింది. కాబట్టి ఆ ఒక అసమర్థత ఎమ్మెల్యేని దించడానికి 2024లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గారా సిద్ధంగా ఉన్నారు. ఏలూరు పట్టణంలో జరిగే సిద్ధం మహాసభను విజయవంతం చేయాలని చల్లపల్లి జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి కోరారు. శుక్రవారం ఆమె చల్లపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం సిద్ధం కార్యక్రమానికి చల్లపల్లి మండలం నుంచి భారీగా తరలి రావాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహిరంగ సభకు ప్రాముఖ్యత కలిగి ఉందని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. రేపు దెందులూరు నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించున్న సిద్ధం సమర శంఖారావ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుండి మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల నుండి 50 నియోజకవర్గాల నుండి దాదాపు 4 లక్షల పైనే జనం హాజరవుతారని, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉంటారని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మాట తప్పను మడమ తిప్పను, నా ఎస్సీ, నా బీసీ, నా ముస్లిం, నా మైనారిటీలు అని చెప్పి ప్రతి మీటింగ్ లో ముక్తకంఠంతో వివరిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాలను గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి రాజన్న రాజ్యం కొనసాగించాలని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రానున్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నని సీఎం చేయాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా మరి చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. జై జగన్, జై జై జగన్. మంగళగిరి వైసీపీ పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తాను వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేశానని, కానీ తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా శనివారం తనకు ఉన్న పట్టణ పార్టీ అధ్యక్ష పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తర్వాత నియోజక అధ్యక్షుడిగా 20 ఏళ్ళు యువజన విభాగంలో పనిచేశాను. తర్వాత పార్టీ కార్యదర్శిగా నన్ను మంగళగిరి పట్టణంలో 13 సంవత్సరాలు నేను పనిచేశాను. ఒకసారి కౌన్సిలర్గా, ఒకసారి మళ్ళా వైస్ చైర్మన్గా, ఇట్లా మంగళగిరి ప్రాంతంలో అనేక సమస్యల మీద పనిచేస్తూ వచ్చాను. అందరూ వచ్చే ఎమ్మెల్యే టికెట్లు అడుగుతూ ఉన్నారు. నాకున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా నాకున్న ఆ పదవిని దాన్ని కూడా మారుస్తారు. ఈ పద్ధతులంతా కూడా ఎందుకంటే పార్టీలో ఒక 20-30 రోజుల నుంచి గందరగోళ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అంతా నేను తట్టుకోలేక ఈ పార్టీలో ఉండడానికే ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ డెప్త్లోకి వెళ్ళి ఈ పార్టీ పరిస్థితి ఏంటనేది ఆలోచించి నాతో ఇంతమటికి మాట్లాడలేదంటే మీరేమనుకోవాలో అర్థం చేసుకోండి. అందుకనే ఈ పార్టీకి మరి ఇంతకాలం మాతో ఉండి నాకు సహకారం అందించిన కార్యకర్తలందరికీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా నమస్కారం పెడుతూ రేపు మార్నింగ్ రిజైన్ చేసేస్తాను. కోతుల సమస్య పరిష్కరించాలని కోరుతూ జగ్గేపేట రూరల్ మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామంలో శుక్రవారం మహిళలు గ్రామ పంచాయతీ సచివాలయం వద్ద జగ్గేపేట వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు కోతుల సమస్య పరిష్కరించాలని, కోతుల బెడద నుండి తమను రక్షించాలని, కోతుల సమస్యపై అలసత్వం వహిస్తున్నాం, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నశించాలని నినాదాలు చేశారు. పరిష్కరించాలి కోతుల సమస్యను వెంటనే, 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 పరిష్కరించాలి కోతుల సమస్యను వెంటనే. కుప్పం నుండి బరుగురు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆంధ్ర తమిళనాడు సరిహద్దు
కనమూరు వద్ద శనివారం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాలం చెల్లిన బస్సులతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కరకపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. కరకపాడు గ్రామంలో రాత్రంతా పులి గాండ్రింపులతో వణికిపోయిన జనం తాజాగా శనివారం ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది యొక్క మాంసాన్ని తిన్న పెద్ద పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనను చూసిన రైతులు ఉలిక్కిపడ్డారు. ఉదయాన్నే పశువులకు మేత వేయడానికి వెళ్లిన రైతులకు ఈ ఘటన కనిపించింది. పంట పొలాల మీద ప్రయాణించిన పులి అడుగుజాడలు కనిపించడంతో రైతులలో అలజడి మొదలైంది. విశాఖ జిల్లా కొమ్మాదిలో చినకదిలి రూరల్ ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి చొరబడి రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. వాచ్మాన్ కేకలు వేయడంతో వారు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన రమణయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆయన మరణించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిపి రవిశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాహనదారులందరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం అన్నారు. గురువారం తెనాలి ప్రాంతీయ అధికారి కార్యాలయం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ వద్ద నుంచి పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం షేక్ కరీం మాట్లాడుతూ గత ఏడాది 985 రోడ్డు ప్రమాదాలు జరగగా 232 మంది మృతి చెందారని తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశము వాహనదారులందరికీ కూడా రహదారి భద్రతా సూచనలు ఇంకొకసారి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే వాళ్ళు ఎవరికి రూల్స్ తెలియవని కాదు, తెలిసినా కూడా ఇంకొకసారి వాళ్ళకి ఎలా జరుగుతుంది, దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన మళ్ళీ ఇంకొకసారి కల్పిస్తే ఈ ఒక సంవత్సరం మళ్ళీ జాగ్రత్తగా వాహనాలు నడుపుకుంటూ వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారన్న ఉద్దేశంతో శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం పలారం గ్రామంలో శుక్రవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడని అన్నారు. పేదవాడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్దని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని, షర్మిల పర్యటన చేసిన కాంగ్రెస్ మడకసిరిలో గెలవటం సాధ్యం కాదని తెలిపారు. నాని కూడా అంటున్నాడు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటాడు, ఆ విధంగా వారు చేస్తున్నారు, ఈ విధంగా మా నాయకుడు చేస్తున్నారు. మరి దీనికి తేడా మీరు గమనించగలరు. అదేవిధంగా ఈ మధ్య ఈరోజే తెలిసింది నాకు 5వ తేదీ నుంచి ఇక్కడ ఈ అధ్యక్షురాలు షర్మిల గారు పర్యటిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. మరి మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు. ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి 500, 200, 300 ఓట్లు వచ్చాయి గత 2 ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా చిన్న వల్ల పెరిగేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు, రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని, దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊచుకుపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. హనుమంతునిపాడు మండలం వేములపాడులో ఓ వ్యక్తి 500 రూపాయల దొంగ నోట్లు చలామణి చేస్తున్నాడు. శుక్రవారం బ్రాందీ షాప్లో ఒక నోటు, మరొక చిన్న బడ్డీ కొట్టులో మరొక 500 రూపాయల నోటు మారుస్తుండగా గమనించిన షాపు యజమాని నిలదీయడంతో కారు ఎక్కి హైస్పీడ్తో కంబం వైపు పారిపోయాడు. పోలీసు వారు సుమోటోగా తీసుకొని అతన్ని అదుపులోకి తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి బ్రాందీ షాపులో ఇచ్చినటువంటి బడ్డీ కొట్లో ఇచ్చినటువంటి 500 రూపాయల నోట్లు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.